పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పేరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో తన ఆటతో పాక్ క్రికెట్ను ఒంటి చేత్తో ఏలిన ఈ మాజీ కెప్టెన్ ఇప్పుడు తన పెళ్లిళ్ల వ్యవహారంతో వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెటర్లు జెర్సీలు మార్చినంత ఈజీగా మాలిక్ భార్యలను మారుస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముచ్చటగా 3 పెళ్లిళ్లు చేసుకున్న మాలిక్ ఇప్పుడు 4వ పెళ్లికి కూడా ముహూర్తం ఫిక్స్ చేస్తున్నాడంటూ వస్తున్న వార్తల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం క్రికెట్ కు వీడ్కోలు పలికి రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న షోయబ్ మాలిక్ వైవాహిక జీవితం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఆయన గత 3 పెళ్లిళ్లు విడాకుల ట్రాక్ రికార్డ్ చూస్తే మొదటి వివాహం 2002లో ఆయిషా సిద్దికి అనే మహిళను పెళ్లి చేసుకుని దాదాపు 8 ఏళ్ల పాటు కాపురం చేశాక ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇక రెండవ వివాహం 2010లో హైదరాబాద్ కు చెందిన భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ బంధం తర్వాత 2024లో వీరు అధికారికంగా విడిపోయారు. వీరికి ఉన్న ఒక కుమారుడు ప్రస్తుతం సానియా వద్దే ఉంటున్నాడు. 3వ వివాహం 2024లో సానియాకు విడాకులు ఇచ్చిన వెంటనే జనవరి 20న పాకిస్తాన్ నటి సనా జావేద్ ను మాలిక్ పెళ్లాడాడు. ఇప్పుడు లేటెస్ట్ గా 3వ భార్య సనా జావేద్ తో కూడా మాలిక్ కు గొడవలు జరుగుతున్నాయని, ఆమెను కూడా వదిలించుకుని 4వ పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటి వనిజా సత్తార్ ను ఎల్లుండి అనగా ఫిబ్రవరి 27వ తేదీన మాలిక్ వివాహం చేసుకోబోతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ వార్తలతో నెటిజన్స్ మాలిక్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ 4వ పెళ్లి వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలియాల్సి ఉంది. దీనిపై అటు మాలిక్ కానీ ఇటు నటి వనిజా సత్తార్ కానీ స్పందించాల్సి ఉంది.